కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య ఈ సెషన్లో హై వోల్టేజ్ వార్ నడిచింది. కౌంటర్లు ఎన్కౌంటర్లతో సభ దద్దరిల్లింది. కేటీఆర్ ఏ అంశాలను లేవనెత్తారు? సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్లు ఏంటి? పాలకుడికి కావాల్సింది కక్ష కాదు. మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు, సర్వ్ చేయండి, మంచిగా సర్వ్ చేయండి, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోండి, తప్పకుండా మళ్ళీ ప్రజలు అనుగ్రహించిన ఆశ్చర్యం లేదు. కానీ మీరు ఇదే రకంగా పోతే కేవలం కక్షతో, పగతో, ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా, కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు, మాకేమి కాదు అధ్యక్ష. కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. కానీ మా ప్రభుత్వం 15 నెలల్లో ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు. లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా? మీరో, మీ బ్రదరో, లేకపోతే మీ నాయకులో అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి. కానీ మీరేం చేసిండ్రు? వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి, రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి. 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది. ఆ లొల్లిని మాకంటగట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. లగచర్లలో జరిగిందంటున్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటికట్ట, కిష్టాపూర్, వేమ్లఘాట్ 14 గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్ళతోని తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు, ఏటిగడ్డ, కిష్టాపూర్ కావచ్చు, నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష 48 గంటలు. భూసేకరణకు వ్యతిరేకం కాదు, నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం. మీరు 3 లక్షలు ఇస్తే 7 లక్షలు చేయమన్నాం. ఈరోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండ పోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళినరా లేరా? ఈరోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా? మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష. వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం. అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. ఇది నా ఛాలెంజ్. స్వీకరిస్తారా? ఇవాళ నేను తమరిని అడుగుతున్నా అధ్యక్ష. మీరు ఎగ్గొట్టిన రైతు బంధు మేమే చెల్లిస్తుంది, మీరు ఎగ్గొట్టిన రైతు రుణమాఫీ మేమే చేస్తుంది. మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నారని మీరు చెబితే కూడా మేము ఆ వరిని ఇవ్వడమే కాకుండా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుంది. ఉచిత కరెంటును కొనసాగించి 24 గంటలు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు మేమే చెల్లిస్తుంది. ఇవాళ రైతు బీమా పథకాన్ని మేమే చేస్తాం. ఎన్నికల హామీలను ఎక్కడ అమలు చేయలేదు అధ్యక్ష? మీరు 10 ఏళ్ళు చేయలేని పనులు 10 నెలల్లో మేము చేసినప్పుడు కళ్ళల్లో నిప్పులు పోసుకునే బదులు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకునే బదులు, అరే పిల్లగాడు అయినా యువకుడు అయినా బాగా చేసినవా, మంచిగా ఉంది, ఇంకా కష్టపడు, ఇంకా కొంచెం బాగా చేయని ప్రోత్సహించినట్టు మాట్లాడవచ్చు కదా ప్రతిపక్ష నాయకుడు వచ్చి. వారి వయసుకి, వారి అనుభవానికి మేము గౌరవం ఇస్తామని కదా అధ్యక్ష. వారు ఒక్క రోజైనా, ఒక్క మాట అయినా ఈ ప్రభుత్వం నన్ను అభినందించడం వారికి ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే వారి కుర్చీని నేను గుంజుకున్నా కాబట్టి వారికి నా మీద కోపం ఉండొచ్చు, తప్పలేదు. కానీ